రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ చిలుకూరి వెంకటేశ్వర స్వామి దీపోత్సవ సేవ సుందరయానంగా సాగింది. తెలంగాణ చిన్న తిరుమలగా పిలువబడే చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ సేవను చేపట్టారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే చిలుకూరి ఆలయం భక్తుల కోరికలు తీర్చే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం క్షేత్ర పరిధిలో మే 1 నుంచి ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక అటవీశాఖ సైన్స్ ల్యాబ్లో వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈవో పెద్దిరాజు, అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి ఇక నుంచి గాజు సీసాల వాటర్ బాటిళ్లను మాత్రమే వినియోగించడం జరుగుతుందన్నారు. పర్యావరణం, అటవీ జంతువుల పరిరక్షణకు ఈ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. గుంటూరు నగరంలో మనతో మన రజనమ్మ కార్యక్రమం చేపట్టారు. పేదల కలలు సాకారం కావాలంటే జగనే మళ్లీ సీఎం కావాలన్నారు. పేదల కలలు సాకారం కావాలంటే మళ్లీ సీఎంగా జగన్ రావాలన్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి తదితరులు పాల్గొన్నారు. సినీ నటి పొలిమేర ఫేమ్ దాసరి సాహితీ ఎన్నికల బరిలోకి దిగారు. చివెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పలు వెబ్ సిరీస్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సాహితీ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలను అందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ వారిని విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ దర్శించుకున్నారు. ఆలీఓ కెఎస్ రామారావు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదర పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని మాంజ్రీ విద్యుత్ సబ్ స్టేషన్ను చెంచుద్ గ్రామస్తులు ముట్టడించారు. విద్యుత్ సిబ్బంది వైఖరితో చీకట్లో కాలం వెనదీస్తున్నామంటూ వాపోయారు. విద్యుత్ సరఫరా లేక తాగునీరు కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. విద్యుత్ పునరుద్ధరణపై ఏడీఈ ఆదిత్య ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. హైదరాబాద్ గుర్రంగూడ వద్ద కారు దగ్ధమైంది. ఇబ్రహీంపట్నం నుండి ఎల్బీ నగర్ వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. భారత సంతతికి చెందిన మహిళ సునీత విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి అడుగుడనున్నారు. మే 6వ తేదీ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 41 నుంచి స్టార్ లైనర్ వ్యోమనౌకలో యాత్ర చేయనున్నారు. వ్యోమగామి బున్ విల్మోరత్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకొని 1 వారం పాటు అక్కడే గడుపుతారు. స్టార్ లైనర్ వ్యోమనౌకలో నిర్వహిస్తున్న తొలి మానవ సహిత మిషన్ ఇదే కావడం గమనార్హం.